ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఉద్యమాల గడ్డ కరీంనగర్ గడ్డ. అక్కడ వచ్చినటువంటి చైతన్యము ఉద్యమాల నుంచి వచ్చింది. అక్కడ అలాంటి ఉద్యమాల నుంచి నేను కూడా వచ్చిన. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు మాట్లాడేది స్వామి అగ్నివేష్ అండ్ డెమోక్రటిక్ సంఘ ఇవన్నీ విన్నప్పుడు కొంచెం అమ్మ కూడా అంటుంది డెమోక్రటిక్, వాట్ ఈస్ ద డెమోక్రటిక్ తెలుగు అని. అంటే ప్రజాస్వామ్యం అంటే జనరల్గా మర్చిపోతున్నాము అనేది. అంటే ఈరోజు ఆ వర్డ్ అదేదైతే పెట్టుకున్నారో మీరు ఆ నేమ్, దాంట్లోనే చాలా పవర్ కనబడుతుంది, స్ట్రాంగ్ వర్డ్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది ప్రజాస్వామ్యం, డెమోక్రటిక్ వే ఆఫ్ లివింగ్ అండ్ క్వశ్చన్ టు గవర్నమెంట్ ఆర్ ఎనీ వన్. అది అంటే మనకు ఆ స్వేచ్ఛ, ఆ ప్రజాస్వామ్యం ఉండాలి. అది ఉండే విధంగా భారత రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ ఆల్రెడీ ఉంది. బట్ ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అవుతుంది ఏంది అని అన్నప్పుడు దాన్ని ఇంకా రూట్లోకి వెళ్ళి మళ్ళొక్కసారి గుర్తు చేయడం మీ సంఘం ఆ పని చేస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా చాలామంది అంటే ఎన్జిఓస్ ఉంటారు, లేదా పని చేయాలనేటువంటి లక్ష్యంతో చేస్తారు. కానీ ఎక్కడ ఏ పని చేయాలో అక్కడే అది చేస్తేనే అది సక్సెస్ వస్తుంది, సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది. అంటే చేంజ్, మనం అనుకున్న కలలు కన్నా మీ ఓన్ డ్రీమ్స్ మీరు రీచ్ కాగలగాలంటే ఖచ్చితంగా ఆ సెలెక్షన్ అనేది కరెక్ట్ వేలో ఉండాలి. మనము 100 చెట్లున్న కాడ ఇంకొక చెట్టు పెడితే పెద్దగా ఏం రిజల్ట్ ఉండదు. కానీ ఏమి లేని కాడ ఫస్ట్ వాళ్ళకొక దారి చూపాలి, వాళ్ళకొక నీడనివ్వాలి, వాళ్ళలో మార్పు తీసుకురావాలి. కాబట్టి మీరు ఆ రూట్లోకి రావడం నాకు చాలా సంతోషం అనిపించింది. ముఖ్యంగా మీరు ఏదైతే లక్ష్యాలను ఏర్పాటు చేసుకున్నారో, ఎయిమ్స్, మీ థాట్స్ కానీ మీ టార్గెట్స్ కానీ చాలా గొప్పగా అనిపించింది. ఖచ్చితంగా అవి రీచ్ కావడం కోసం, వాటిని మీరు చేరుకోవడం కోసం కొన్ని కష్టాలు పడాల్సి వస్తుంది. బట్ వెనుక పోతే ఏం ఫలితం ఉండదు, ముందుకే వెళ్ళాలి. అప్పుడే దాని యొక్క రిజల్ట్ని మీరు చూడగలుగుతారు. సో ముఖ్యంగా మహిళలు, గ్రామీణ ప్రాంత మహిళలు, ఇవాళ గ్రామాలలో మహిళలు లేకుండా ఈ సమాజము ఆహార భద్రత ఉండదు. ఇవాళ గ్రామీణ మహిళలు ఎంతో కష్టపడి పొద్దంతా పనిచేసి వ్యవసాయ ఉత్పత్తులు కావచ్చు, ఇతరతర మార్కెటింగ్ వెజిటేబుల్స్ కావచ్చు, రకరకాల పప్పు దినుసులు కావచ్చు, పాడి పంటలు, ఇవన్నీ పండించడం కోసం వారు ఎంతో కష్టపడతారు. కొంతమందికి గ్రామీణ మహిళలు వాళ్ళ యొక్క పని చూసినప్పుడు మనకు చాలా చిల్లరగా, చీప్గా కూడా ట్రీట్ చేస్తూ ఉంటారు. కానీ వారు లేకుంటే ఇక్కడ కానీ ఎక్కడ కానీ ఉండదు. కాబట్టి వాళ్ళని గౌరవించాలి. వాళ్ళలో ఉన్నటువంటి, ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళ అంత చదువు వాళ్ళ దగ్గర లేకపోవచ్చు, కానీ వాళ్ళకు గొప్ప గొప్ప ఆలోచనలు ఉంటాయి, ఇతరులను గౌరవించే కాన్సెప్ట్ ఉంటుంది, మర్యాద ఇచ్చే అటువంటి గొప్ప హృదయం ఉంటుంది గ్రామీణ మహిళలకు కూడా. వాళ్ళని మనం ఇంకా ఏమి ఇవ్వగలగాలి, వాళ్ళ కష్టాలు ఏమున్నాయి, వాళ్ళ ఇబ్బందులు ఏమున్నాయి అని తెలుసుకొని ఒక డెమోక్రటిక్ వేలో మీ సంఘం ఖచ్చితంగా ముందుకెళ్తే ఈ రాష్ట్రానికి, ఈ దేశంలో ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రోగ్రామ్ను మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇప్పటికీ మేము మరి ఇందాక అమ్మ చెప్పినట్టుగా 33% ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఇవ్వడం మూలంగా గ్రామ పంచాయతీలలో సర్పంచులు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలుగా కానీ, చైర్మన్లుగా కానీ పొలిటికల్ పవర్ కొంత ముందుకు వస్తున్నారు. ఎక్కడైనా చూసినప్పుడు కొంత ముందుకు రాగానే వెనుకకు లాగే వాళ్ళు కూడా చాలామంది కనిపిస్తారు. అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది, అరే మనం ఎంత ముందుకు వెళ్దామన్నా వెనుకకు లాగుతుంటారని. ఇది ప్రతి దగ్గర ఉంటుంది, పొలిటికల్లో ఉంటుంది, మీరు ఇప్పుడు ఎన్జిఓ స్టార్ట్ చేసిన కార్యక్రమంలో ఉంటుంది, సుధాగారి ఫౌండేషన్లో ఉంటుంది, నా యాజ్ ఎ పొలిటికల్ అంటే ఒక మినిస్టర్గా నేను కూడా అట్లాంటివి ఫేస్ చేస్తూ ఉంటా. మనం ఏదో ఒకటి మంచి చేద్దామని పోతే వెనుక చాలా ట్రోల్స్ చేస్తూ ఉంటారు, బ్యాడ్ కామెంట్స్ పెడతా ఉంటారు, కించపరుస్తూ ఉంటారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చినటువంటి మహిళల మీద కూడా రకరకాలుగా వేధింపులకు గురి చేస్తూ ఉంటారు. కానీ వాటిని పట్టించుకొని మనం అక్కడే ఉంటే ముందుకు పోలేము, భవిష్యత్తులో కూడా ఈక్వాలిటీ అనేది మనం సృష్టించలేము. కాబట్టి ఖచ్చితంగా గ్రామీణ ప్రాంత మహిళల యొక్క చైతన్యం ఉంది వాళ్ళకు. వాస్తవానికి ఆ చైతన్యాన్ని మరి అన్ని రంగాల్లోకి వెళ్ళేటట్టుగా ఒక కుటుంబ చూసుకునే చైతన్యం, ప్రశ్నించే చైతన్యం,
పిల్లల పట్ల ప్రేమ అనురాగాలు, ఇతరులకు మంచి ఆలోచనలు ఇచ్చే చైతన్యం అంతా ఉంటుంది. బట్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడము, లేదా బయటకు వచ్చినప్పుడు బయట అంటే రోజు రోజుకు వస్తున్నటువంటి మార్పులు, న్యూ ఛాలెంజెస్, వాటిని ఎట్లా ఫేస్ చేయాలి అనేది కూడా డే బై డే మనం వాళ్ళకు చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో మేము ఈ మధ్యకాలంలో మహిళా సంఘాల మీద ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టడం జరిగింది. ఇందాక గీతమ్మ చెప్పినట్టుగా వారి ఆధ్వర్యంలో నుంచి మహిళా సంఘాలు ఏర్పాటు చేసి వారికి 10 రూపీస్ సేవ్ చేసుకునేది. ఫస్ట్ 10 రూపాయలు పొదుపు, ఇప్పుడు ₹1,00,000 మరి వడ్డీలు లేకుండా గవర్నమెంట్ నుంచి బ్యాంక్ లింకేజ్ తీసుకొని వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడం కోసం కూడా మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం. ఏ వర్క్ వచ్చినా మహిళలకు ఇస్తున్నాం. మహిళలు ఆర్థికంగా ఎక్కడైతే పురోగతి సాధిస్తారో ఆ సమాజము ఖచ్చితంగా ప్రగతి పదంలో ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ మనల్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తుంది. ఒక్కొక్కసారి ఆర్థికంగా లేనప్పుడు మన ఎంత తెలివితేటలున్నా అప్పుడప్పుడు కొంచెం వెనుకకు లాగుతూ ఉంటుంది. కాబట్టి ఇంట్లో కష్టాలు లేకుండా, ఇంట్లో పిల్లలు మంచిగా చదువుకోవడానికి, ఇంట్లో ఏదన్నా కష్టం వస్తే మరి ఓ ₹4 ఖర్చు పెట్టుకొని ట్రీట్మెంట్, వైద్యం పొందడం, హెల్త్ తీసుకోవడానికి, ఇవన్నిటికి కూడా కొంత ఆర్థిక పునాది అనేది చాలా గొప్ప ఊతం. అట్లనే ఎంత ఆర్థిక ప్రగతి సాధించినా కూడా ఈరోజు మహిళల పట్ల ఇంకా లైంగిక సెక్సువల్ హరాస్మెంట్ అనేది చాలా ఘోరంగా జరుగుతుంది. దీని పట్ల కూడా మనం అందరం ఒక గొప్ప ఆలోచనతోటి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఇంకా అలాంటి దృక్పథం ఆడవాళ్ళు, నిన్నగాక మొన్న కలకత్తాలో ఒక అమ్మాయి, మన దగ్గర ఒక అమ్మాయి, ఇట్లా ఆమె డాక్టర్ అయినా కూడా రేప్ చేసి చంపబడ్డది. అంటే అందరితో సమానంగా చదువుకొని మగవాళ్ళతోటి తల్లిదండ్రుల ఆశలు, తన ఆశలు నెరవేర్చుకుంటూ మరి వైద్య వృత్తిలోకి వచ్చి అంటే ఎక్కడైతే పని చేసే వర్కింగ్ ప్లేస్లో ఆమె చంపబడ్డది, రేప్ చేయబడ్డది. అంటే ఇంకా ఎట్లా మరి ఇంకా. కాబట్టి ఇది పర్సనల్గా కూడా ఎంతో వేధిస్తున్నటువంటి, ఉమెన్కు వేధిస్తున్నటువంటి ప్రశ్న. కాబట్టి తొందరలోనే మేము మహిళలను ఆర్థిక రంగంలో, అదేవిధంగా సామాజిక భద్రత విషయంలో, ఎకనామికల్ సెక్యూరిటీ అండ్ సోషల్ సెక్యూరిటీ టైప్గా కొన్ని మా ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ నుంచి, ఆ మహిళా సంక్షేమ శాఖ నుంచి కూడా ఆలోచించి ఆల్ గ్రూప్స్ని ఇన్వాల్వ్ చేసి ఫస్ట్ మనం అనుకుంటాం శిక్ష, తర్వాత శిక్షణ. ఒక క్రైమ్ జరిగినప్పుడు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని ఎట్లయితుందో, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్రైమ్ ఇంక్రీజ్. అంటే క్రైమ్ జరగక ముందు కూడా ఎట్లా మనం దాన్ని నిర్మూలించాలి. ఒక నేరం జరిగినాక మనం కొంతమందికి ఉరిశిక్ష వేస్తున్నాం, ఎన్కౌంటర్స్ చేసి చంపేస్తున్నాం, అయినా కూడా ఇంకా మార్పు రావడం లేదు. పనిష్మెంట్ ఖచ్చితంగా ఉండాలి, శిక్ష ఉండాలి, శిక్షతో పాటు శిక్షణ కూడా ఇవ్వాలి. లేడీస్ను పూజించే దేశము, ఇవాళ దేవతలుగా కొలిసే ప్రాంతాలు మనవి. ఎందుకు ఇంత బ్రతికే అటువంటి స్వేచ్ఛ లేకుండా పోతుంది? కేవలం ఈ లైంగిక వాంఛతో ఎదుటి వాళ్ళు అమ్మాయిలను ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు. దాని పట్ల ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు, సంఘాలు అందరూ కూడా ఒక అవేర్నెస్ క్యాంప్ లాగా తీసుకొచ్చి, మనం మహిళల్ని గౌరవించే, పూజించే దేశంలో పుట్టినాం. మనం పుట్టింది ఒక తల్లి కడుపులో, మనతో నడిచింది చెల్లె, మనకు వెంట ఉండేది లైఫ్ లాంగ్ వైఫ్, ఆమె కూడా ఒక ఆడామనే. అయినప్పుడు ఎందుకు వాళ్ళ యొక్క జీవితాలను ఈ రకంగా నాశనం చేయాలి? ఇది ఎంత పెద్ద క్రైమ్, ఎంత పెద్ద నేరం ఇది అనేది కూడా అవేర్నెస్ ఈజ్ ఇంపార్టెంట్ అనే యాంగిల్లో కూడా మేము కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. సో ఏది ఏమైనా చైతన్య గారు అండ్ రెజీనా గారు ఒక మంచి డెమోక్రటిక్ సంఘ తీసుకురావడం చాలా ఇది ఈ సమాజానికి అవసరం. మీరు అన్నట్టుగా యాజ్ ఏ పొలిటికల్ లీడర్స్ మేము ఎంతో చేయాలని వస్తాం. బిలాంగ్స్ టు ఆదివాసీస్ ఆర్ దళిత్స్ ఆర్ వీకర్ సెక్షన్స్, అంటే పేదవాళ్ళంగా వచ్చినాం. కానీ డబ్బు ఉంటేనే రాజకీయం చేయగలుగుతాం, డబ్బు ఉంటేనే ఎలక్షన్లలో నిలబడగలుగుతాం. అంటే సేవ వేరు, డబ్బు వేరు. కాబట్టి వీళ్ళలో సేవ చేసే సామర్థ్యం ఉందా లేదా ఈ మహిళలో, లేదా ఈ ఎమ్మెల్యే, ఈ ఎంపీ క్యాండిడేట్లో వీళ్ళలో ప్రజల పట్ల ఒక కన్సర్న్ ఉందా లేదా, ఒక ప్రేమ, ఒక దృక్పథము, ఒక సేవ చేసే
ఆ శ్రమను గౌరవించే లక్ష్యము ఉందా లేదా అని చూసుకొని ఎలెక్ట్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ను కూడా మీరు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసినందుకు నాకు చాలా సంతోషం అనిపించింది. మేమందరం కూడా వరి అవుతుంటాం, అసలు అంటే డబ్బు ఉంటే తప్ప ఇంకా మనం ఎంత చేయాలనుకున్నా అంటే రాజకీయాలలో ఎన్ని రోజులు కష్టపడతాం ఎలక్షన్స్కి వచ్చేసరికి ఎక్కడెక్కడో ఎవరెవరో అట్లా అంటే వచ్చేసి డబ్బులు కుమ్మరిస్తూ ఉంటే ఒక్కొక్కసారి మనలో ఉండే అటువంటి ఇన్నర్ ఏదైతే ఉంటుందో చేయాలనేటువంటి తపన అవి ఒక్కొక్కసారి మనల్ని మనం వెనుకకు లాగేస్తూ ఉంటుంది, ఇట్లా అవుతుందని. కాబట్టి ఖచ్చితంగా ఈ డెమోక్రటిక్ సంఘ యొక్క మరి లక్ష్యాలు మహిళల యొక్క ఆర్థిక ప్రగతి, మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావడం, వాళ్ళ యొక్క శ్రమను గుర్తించడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం, వాళ్ళకు వీలైన పద్ధతిలో ఎట్లా వీలైతే అట్లా సపోర్ట్ చేస్తూ వాళ్ళని డే బై డే మరి ఆర్థిక ప్రగతి వైపు నడిపించాలి. సామాజిక భద్రత, సామాజిక గౌరవము, యాజ్ ఎ పొలిటికల్ లీడర్గా కూడా డెసిషన్ మేకర్స్గా కూడా వాళ్ళు పార్లమెంట్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, ఎనీ డెసిషన్స్లో చట్టాలు తయారు చేయడంలో కావచ్చు 50% మన ఉమెన్ రీచ్ అయ్యే విధంగా ఈరోజు మీరు పునాది వేసినటువంటి ఈ యొక్క డెమోక్రటిక్ సంఘ వర్క్ చేయాలని మనస్ఫూర్తిగా బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉన్నాం. అదే కాకుండా బ్యాక్ టు మనం ఒకసారి గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు మనం ఏదైనా కొంత ఊరికి ఇవ్వాలి. మనం ఎక్కడి నుంచో వస్తాం, కానీ మనం పుట్టి పెరిగినటువంటి ప్రాంతాలకు, మనం వచ్చినటువంటి సమాజాలకు, మనం చూసినటువంటి వెనుకబాటుతనాన్ని ఇన్నేళ్ళైనా మళ్ళీ మన అదే కనిపిస్తుంది. కాబట్టి దాన్ని రూపుమాపడం కోసం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క అడుగు. ఇవాళ మనము శ్రీమంతుల సినిమా చూసి సంతోషపడతాం, కానీ లేకుంటే ఇంకేదో చూసే. కాబట్టి నేను అందరినీ కరోనాప్పుడు కూడా అందరికి ఒకటే అప్పీల్ చేసిన, మనం సంపాదించిన దాంట్లో ఆవగింజ అంతా ఎక్కువ వద్దు, కొంచెం మనం వృధాగా ఖర్చు పెట్టే లేదా ఏదో వేరే వాటి కోసం ఖర్చు పెట్టే కంటే కష్టాలలో ఉన్నటువంటి వాళ్లకు, పేదరికంతో బాధపడుతున్నటువంటి వాళ్లకు, ఆ కష్టాల నుంచి వాళ్ళని బయటికి తీసుకురావడం కోసం మనం ఎంతో కొంత ఉన్నటువంటి అవకాశాలు, మనకుండే అవకాశాలను బట్టి సహాయం చేస్తే వాళ్ళు కూడా ఈ సమాజంతో కొంత ఈక్వల్గా డెవలప్ అయి మిగతా వాళ్ళతో సమానంగా అభివృద్ధి పదంలోకి వస్తారు. కాబట్టి మేము ఈ మధ్యలో ఒక మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేసినాం. ఎన్జిఓస్తో కావచ్చు, కార్పొరేట్ కంపెనీస్తో కావచ్చు. వన్ కార్పొరేట్ కంపెనీ హ్యావ్ టు టేక్ అడాప్ట్ 1 విలేజ్ ఫర్ ఎవ్రీ ఇయర్. అంటే మనం ఎక్కడెక్కడో కాకుండా ఎక్కడైతే ఇప్పుడు చైతన్య కూడా కరీంనగర్లోనే గోపాల్పురం పోయిన తర్వాత అక్కడ ఉన్నది ఏంటిది, హైదరాబాద్లో ఎట్లా ఉంది అనేది కొంత తేడా కనిపిస్తుంది. ఆ ఊర్లలో సిచ్యువేషన్ ఎట్లుంటుంది, హైదరాబాదు లేదా సిటీ బేస్డ్ మీరు చిన్నప్పటి నుంచి చూసినటువంటి ప్రాంతాలు. కాబట్టి 2 రకాల షేడ్స్ ఉన్నాయి. అంటే ఈ మన అభివృద్ధిలో కూడా అంతరాలు కూడా బాగా కనిపిస్తున్నాయి. ఈ అంతరాలను రూపుమాపినప్పుడే ఈక్వాలిటీ లేదా డెవలప్డ్ స్టేట్ ఆర్ డెవలప్డ్ కంట్రీ అనేది మనం చూడగలుగుతాం, సొసైటీ అనేది డెవలప్డ్ సొసైటీ అనేది చూడగలుగుతాం. కాబట్టి ఎక్కడైతే బాగా దూరంగా అభివృద్ధికి కష్టాలలో ఉన్నారో వాళ్ళ వైపు మీ ఫ్రెండ్స్ కానీ, మీ సంఘాలు కానీ, మీ మిత్రులు కానీ అట్లా వచ్చి తిరగండి, స్టడీ చేయండి. దానికి కావాల్సినటువంటి సొల్యూషన్స్ కూడా అంటే గవర్నమెంట్ నుంచి మేము తీసుకునే వాటిని కూడా మీరు ఒకసారి స్టడీ చేయండి. అట్ ద సేమ్ టైం మీరు స్టడీ చేసి మీరు తీసుకొచ్చినటువంటి విధానాలు ఏవైతే రిఫార్మ్స్ తీసుకురావాలనుకుంటారో అవి కూడా మాతో షేర్ చేయండి. తప్పకుండా మీ అందరి సహాయ సహకారాలతో మహిళల యొక్క ప్రగతి, మహిళల యొక్క ఆర్థిక ప్రగతి, రాజకీయ ప్రగతి, సామాజిక భద్రత ఇవన్నీ కల్పించి సొసైటీలో మహిళల యొక్క ఇంపార్టెన్స్ను పెంచే విధంగా ఈ డెమోక్రటిక్ సంఘ్ వర్క్ చేస్తుందని భావిస్తూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మహిళలను మనమందరం గౌరవిద్దాం, కాపాడదాం. అదేవిధంగా వారి యొక్క ఆశలు ఆశయాలకు అనుగుణంగా ఇండ్లల్లో కొడుకులు కానీ, భర్తలు కానీ, తండ్రులు కానీ ప్రోత్సహించే విధంగా, సపోర్ట్ చేసే విధంగా ఖచ్చితంగా ఈ మేల్ డామినేషన్ నుంచి ఈక్వాలిటీ వచ్చే విధంగా ముఖ్యంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్లలో కూడా మీరు ఎక్కడ మీ సంఘం మీటింగ్ పెట్టుకున్నా అక్కడ ఖచ్చితంగా మగవాళ్ళకి, ఆడవాళ్ళకి అంత తర్పిది ఇస్తాం, కానీ ఇక్కడ సఫర్ అయ్యేది బై ద మెన్ కదా, మగవాళ్ళ నుంచి కొంత సపరేషన్కి గురవుతుంటారు. కాబట్టి అక్కడ కూడా మార్పు రావాలి, మగవాళ్ళల్లో ఆలోచించే తీరులో మార్పు రావాలి. ఆడవాళ్ళ పట్ల మగవాళ్ళకు ఉండేటువంటి ఒక
తప్పుడు అంటే మీరు తక్కువ, ఇంటికే పరిమితమై ఉండాలి, పిల్లల్ని కనాలి, పిల్లల్ని కంటే కూడా మగ పిల్లల్నే కనాలి, అయితేనే వారసులు ఇచ్చినట్టు, లేకుంటే డైవర్స్ ఇస్తాం, ఇట్లాంటి ఆలోచనలు కూడా మార్చే విధంగా మీ సంఘ్, మీ డెమోక్రటిక్ సంఘ్ వర్క్ చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. తప్పకుండా మా అందరి సపోర్టు, నేను కానీ గీతమ్మ కానీ మా గవర్నమెంట్ పరంగా కానీ మీరు తీసుకునే మంచి ప్రోగ్రామ్స్కు మేము ఎప్పుడు కూడా సపోర్టుగా ఉంటామని తెలియజేస్తూ విష్ యూ ఆల్ ద బెస్ట్.